షాక్ తో డాలర్ రింగ్స్ కరిగిపోతున్నాయి. పెట్రోల్ బంధం తెగిపోవడంతో ఇక డాలర్ విలువ తరిగిపోనుందా? అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్లో అమెరికా ఏక ఛత్రాధిపత్యానికి అడ్డుకట్ట పడనుందా? ఇతర కరెన్సీలు ఇప్పుడు డాలర్ కి ఛాలెంజ్ విసురుతున్నాయి. మారుతున్న సరికొత్త ప్రపంచ మార్కెట్లో డాలర్ ఢమాలంటే మరి మన రూపాయి సంగతి ఏంటి? అమెరికా డాలర్ కి షాక్. ముగిసిన పెట్రో డాలర్ ఒప్పందం. క్రూడ్ ఆయిల్ కొనాలంటే డాలర్లు చెల్లించాల్సిందే. ఇతర కరెన్సీలకి ఛాన్స్. డాలర్లను వదిలించుకోనున్న ప్రపంచ దేశాలు. ఇన్నాళ్లు ప్రపంచాన్ని శాసించిన అమెరికన్ డాలర్ కి సౌదీ అరేబియా భారీ షాక్ ఇచ్చింది. సౌదీ రాజుకు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తో ఉన్న విభేదాల నేపథ్యంలో పెట్రో డాలర్ ఒప్పందం కొనసాగింపుకి ఒపెక్ దేశాలు నో చెప్పాయి. ఇన్నాళ్లు ముడి చమురును కొనాలంటే అమెరికా డాలర్లు చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు దానికి స్వస్తి పలికాయి చమురు ఎగుమతి దేశాలు. దీంతో డాలర్ పేరుతో ప్రపంచ కరెన్సీ మార్కెట్ ని శాసిస్తున్న అమెరికాకి భారీ షాక్ తగిలినట్టయింది. ఇక నుంచి క్రూడ్ ఆయిల్ లావాదేవీలను చైనా యువాన్, జపనీస్ యెన్, యూరో కరెన్సీలతో పాటు ఇతర దేశాల కరెన్సీలతో కూడా చేయొచ్చు. దీంతో ఇప్పటిదాకా అమెరికన్ డాలర్ల రిజర్వ్ ను పెంచుకున్న దేశాలు ఇప్పుడు దాన్ని వదిలించుకునే పనిలో పడతాయి. ఇది అమెరికా డాలర్ కి చాలా గట్టి దెబ్బ అంటున్నారు ఆర్థిక నిపుణులు. 1974లో ఒప్పందం. 50 ఏళ్ల పాటు డాలర్ పెత్తనం. అగ్రరాజ్యాన్ని భయపెడుతున్న పరిణామాలు. 1974లో అమెరికా, సౌదీ అరేబియాల మధ్య పెట్రో డాలర్ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం క్రూడ్ ఆయిల్ ని అమ్మడానికి, కొనడానికి కేవలం అమెరికన్ డాలర్లను మాత్రమే వినియోగించాలి. దీంతో 50 ఏళ్ల పాటు ప్రపంచ మార్కెట్ ని అమెరికా డాలర్ శాసించింది. అత్యంత బలమైన కరెన్సీగా అవతరించింది. అయితే ఇప్పుడు ఆ ఒప్పందం గడువు ముగిసిపోయింది. ఈ ఒప్పందం కొనసాగింపుకి ఒపెక్ దేశాలు ఒప్పుకోలేదు. దీనికి తోడు ఇక ముడి చమురు లావాదేవీలకి, ఇతర కరెన్సీలకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఇది అమెరికాను 2 రకాలుగా దెబ్బకొట్టింది. డాలర్ పవర్ కి చెక్ పెట్టడంతో పాటు ద్రవ్యోల్బణం కూడా అగ్రరాజ్యాన్ని భయపెడతారు. ట్రెజరీ బాండ్స్ ని వదిలించుకుంటున్న చైనా. డాలర్ విలువ తగ్గిపోయే అవకాశం. అమెరికాలో ద్రవ్యోల్బణానికి ఛాన్స్. డాలర్ రిజర్వులు తగ్గిస్తున్న చైనా. ఒపెక్ ఇచ్చిన ఈ షాక్ సరిపోదన్నట్లు అమెరికా ట్రెజరీలోని బ్రాండ్స్ ని కొన్నాళ్లుగా విత్డ్రా చేసుకుంటూ వస్తోంది చైనా. ఈ మొత్తం పరిణామాలతో భవిష్యత్తులో డాలర్ విలువ తగ్గిపోవడంతో పాటు ప్రపంచ మార్కెట్ పై అమెరికా పెత్తనం ఢమాలేనా అనే సందేహాలు కూడా అలుముకుంటున్నాయి. ఇక నుంచి సౌదీ అరేబియా తన క్రూడ్ ఆయిల్ ని జపాన్ యెన్, చైనా ఆర్ఎంబి, యూరోపియన్ యూనియన్ యూరోలతో పాటు ఇతర దేశాల కరెన్సీల్లో లావాదేవీలు జరపబోతోంది. క్రూడ్ ఆయిల్ మీద డాలర్ ఆధిపత్యం పోవడం అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుందని నిపుణుల అభిప్రాయం. దీనివల్ల డాలర్ విలువ తగ్గిపోయి అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగి అన్ని వస్తువుల ధరలు పెరగవచ్చు. ఇక డీడాలరైజేషన్ ప్రక్రియ మొదలై ఇప్పటికే దాదాపు 2 సంవత్సరాలు అవుతోంది. ఒపెక్ దేశాలు ఇప్పటికే చైనా యువాన్ తో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నాయి. అందుకే చైనా తన డాలర్ రిజర్వులను తగ్గించుకునేందుకు అమెరికన్ ట్రెజరీలో ఉన్నటువంటి తన పెట్టుబడులను క్రమంగా అమ్మేస్తూ వస్తోంది. దాదాపుగా $3 ట్రిలియన్ విలువ చేసే ట్రెజరీ బాండ్స్ లో చైనా పెట్టుబడులు కూడా ఉన్నాయి. డాలర్ విలువ పడిపోకముందే ట్రెజరీ బాండ్స్ ని ఉపసంహరించుకుంటూ పోతోంది చైనా. అమెరికాలో డాలర్లు గుట్టలుగా పేరుకుపోతాయా? చైనా వర్సెస్ అమెరికా. అమెరికా డాలర్ కి నో గ్యారంటీ. ఈ నేపథ్యంలో విలువ తగ్గిపోయినా డాలర్లు గుట్టలుగా, కొండలుగా అమెరికాలో పేరుకుపోయే ప్రమాదం కూడా ఉంది. దీంతో రాబోయే రోజుల్లో చైనాకి, అమెరికాకు మధ్య ఆర్థిక వివాదం రాజుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక అమెరికాకి మరో విషయంలో కూడా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. మన ఇండియన్ కరెన్సీ మీద రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గ్యారంటీ ఉంటుంది. అంటే మన రూపాయి చెల్లకపోతే ఆ విలువకు తగ్గ బంగారాన్ని మన సెంట్రల్ బ్యాంక్ ఇస్తుంది. అయితే అమెరికన్ డాలర్ కి అలాంటి గ్యారంటీ ఏదీ ఉండదు. డాలర్ చెల్లకపోతే అమెరికా ఫెడరల్ బ్యాంక్ దాని విలువకు తగ్గ బంగారాన్ని ఇవ్వదు. అదే ఇప్పుడు డాలర్ ని చూస్తే అన్ని దేశాలు జంకే పరిస్థితిని తెచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. బిట్ కాయిన్ లాంటి డిజి కరెన్సీల ఎంట్రీ. డిజిటల్ కరెన్సీలతో డాలర్ కి మరింత దెబ్బ. పెట్రో కవచం కరిగిపోతుండటంతో భవిష్యత్తులో డాలర్ విలవిలలాడే పరిస్థితులు వస్తాయనే అనుమానాలు నెలకొంటున్నాయి. ఇప్పటిదాకా అంతర్జాతీయ స్థాయిలో అన్ని దేశాల కరెన్సీ విలువని డాలర్ తో పోల్చి చూసేవాళ్లు. అది రాబోయే కాలంలో మారటం ఖాయమంటున్నారు నిపుణులు. ఈ పరిణామాల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ లావాదేవీలకి బిట్ కాయిన్ లాంటివి కూడా ఉపయోగించే అవకాశం ఉందంటున్నారు ఆర్థికవేత్తలు. ఇదే గనక జరిగితే అంతర్జాతీయ కరెన్సీ వ్యవస్థ ఊహించలేని మార్పులకు లోనవుతుందంటున్నారు. ఇక చైనా ఆధ్వర్యంలో నడుస్తున్న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ప్లాట్ఫామ్ లో సౌదీ అరేబియా కూడా చేరింది. దీనికి సంబంధించి చైనాతో కరెన్సీ ఎక్స్చేంజ్ ఒప్పందం కూడా చేసుకుంది సౌదీ అరేబియా. ఇలా చాలా దేశాలు డిజిటల్ కరెన్సీ వ్యవస్థ వైపు అడుగులు వేస్తున్నాయి. డాలర్ తో పలు దేశాల కరెన్సీల పోటీ. డాలర్ కుప్పకూలితే కల్లోలమే. మన రూపీతో 22 దేశాల వ్యాపారం. భారత్ కి ప్రయోజనకరం. ఇప్పుడు ప్రపంచ కరెన్సీ మార్కెట్ ని డాలర్ ఒక్కటే శాసిస్తోంది. భవిష్యత్తులో ఆ పరిస్థితి పోయి అనేక దేశాల కరెన్సీలు కూడా ప్రపంచ మార్కెట్లో పోటీ పడతాయి. అయితే డాలర్ పెత్తనం ఒక్కసారిగా పడిపోతే
అది ప్రపంచ మార్కెట్లని అల్లకల్లోలం చేసే ప్రమాదం కూడా లేకపోలేదనే హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. ఇక రష్యా, ఇంగ్లాండ్, జర్మనీ, ఇజ్రాయెల్తో పాటు 22 దేశాలు మన దేశంలో బ్యాంకు ఖాతాలు తెరిచి మన రూపాయి మారక ద్రవ్యంగా వ్యాపారం చేస్తున్నాయి. దీనికి తోడు ఇప్పుడు సౌదీ అరేబియా డాలర్కి దూరంగా జరగడం ఇండియా లాంటి దేశాలకు కలిసొస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మన రూపాయి కూడా అంతర్జాతీయ మారక ద్రవ్యంగా మారటమే కాకుండా ప్రపంచ మార్కెట్లో మరింత బలం పుంజుకునే అవకాశం ఉందంటున్నారు. డాలర్ విలువ పతనమైతే అదొక రకంగా భారత్ లాంటి దేశాలకి ఉపయోగకరంగా మారనుంది. అయితే భవిష్యత్తులో ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో చూడాలంటున్నారు నిపుణులు.